డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై మరొక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్తగా యాప్ రూపకల్పన. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే రుణం ఇవ్వాల్సిందే. సో మనం చూసుకుంటే డ్వాక్రా సభ్యుల బ్యాంకు లింకేజీ విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. సభ్యులు బ్యాంకుల ద్వారా రుణాన్ని పొందడంలో వారాల తరబడి వాటి చుట్టూ పదే పదే తిరగాల్సిన పరిస్థితి చెక్ పెట్టనుంది. రుణాల మంజూరులో వెలుగు చూస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయనుంది. లోన్ ప్రక్రియ మొత్తాన్ని కూడా డిజిటలైజ్ చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు ఇప్పటికే రూపొందించారు. కొత్తగా తీసుకొస్తున్న ఈ విధానంపై త్వరలో సీఎం చంద్రబాబు ఆమోదంతో అమలు చేయనున్నారు. ప్రతి సంఘానికి యూనిక్ ఐడి నెంబర్ అయితే ఇస్తారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా సెర్ఫ్ పరిధిలో మొత్తంగా 85 లక్షల మంది, దాదాపు 86 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరు ఏటా వేల కోట్ల బ్యాంకు లింకేజ్ ద్వారా రుణం తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బోగస్ సంఘాల పేరుతో రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్లు ఇటీవల ప్రభుత్వ తనిఖీలో వెల్లడైంది. దీంతో ఈ విధానంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రతి సంఘానికి యూనిక్ ఐడి నెంబర్ తప్పనిసరి చేసింది. సభ్యులకు కూడా ప్రత్యేక ఐడి నెంబర్ను కేటాయించింది. వీటన్నింటినీ డిజిటలైజ్ చేయింది. యూనిక్ ఐడి నెంబర్ ప్రాతిపదికగానే సంఘాలకు రుణాలు ఇవ్వనున్నారు. తద్వారా డూప్లికేషన్, బోగస్ సంఘాలు ఏర్పడిన ఆస్కారం అయితే ఉండదు. ఇక 72 గంటల్లో రుణం. డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకు రుణం తీసుకోవాలంటే క్లిష్టమైన ప్రక్రియలు ఉన్నాయి. తీర్మానం రాయటం మొదలు డాక్యుమెంటేషన్ వరకు, విఓఏ నుంచి బ్యాంక్ సిబ్బంది వరకు అందరినీ కూడా ఆదరింపులు అక్కడ బెదిరింపులేనమాట. ఇప్పుడు చిక్కులన్నింటికీ కూడా ఒక యాప్తో పరిష్కారం చూపనుంది. యాప్లో రాష్ట్రస్థాయి, జిల్లా, మండల, గ్రూప్ వారీగా వివరాలు అయితే ఉంటాయి. డ్వాక్రా సంఘం తీసుకున్న రుణాన్ని సభ్యుల వారీగా మొత్తాన్ని విభజించి వివరాలను యాప్లో నమోదు చేస్తారు. దానికి తగ్గ నిర్మాణాన్ని అప్లోడ్ చేస్తారు. రుణం తీసుకునే సభ్యులు డిజిటల్ సిగ్నేచర్ తీసుకుంటారు. తర్వాత విఓఏ డిజిటల్ సిగ్నేచర్ నమోదు చేయగానే అది సీసీకి, అక్కడ నుంచి ఏపీఎంకు వెళ్తుంది. వీరు రుణం మంజూరయ్యే డాక్యుమెంటేషన్ యాప్లోనే పూర్తి చేస్తారు. ఆపై బ్యాంక్ మేనేజర్ లాగిన్కి వెళ్తుంది. అక్కడ దాన్ని పరిశీలించి రుణం మొత్తాన్ని సంఘం ఖాతాలకు జమ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ డ్వాక్రా సభ్యులు దరఖాస్తు చేసుకున్న 72 గంటలు పూర్తి కావాలి. రుణం మంజూరు తీరును రాష్ట్ర స్థాయి నుంచి నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడైనా జాప్యం అయితే అక్కడ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారు. రుణం ఎంతో, చెల్లించిన మొత్తం ఎంతో చిటికెలో ఇప్పటి వరకు ఉన్న మాన్యువల్ విధానంలో తాము తీసుకున్న రుణం ఎంతో, ఇప్పటి వరకు ఎంత చెల్లించామో, ఇంకా ఎంత కట్టాలో తెలియని వారు సంఘాల్లో కోకొల్లలుగా ఉంటారు. చాలా సంఘాలని సభ్యులు తాము కట్టాల్సిన రుణం వాయిదా మొత్తాన్ని సంఘం లీడర్కు కానీ, విఓఏలకు కానీ ఇచ్చి కట్టిస్తున్నారు. కొన్ని చోట్ల సభ్యుల నుంచి తీసుకున్న మొత్తాన్ని వారి బ్యాంకులో సక్రమంగా జమ చేయటం లేదు. ప్రస్తుతం తీసుకొస్తున్న యాప్లో సభ్యుల ఐడి నెంబర్ నమోదు చేయగానే వారు తీసుకున్న రుణం, చెల్లించిన మొత్తం సక్రమంగా కలుపుతున్నారా లేదా అన్నది కూడా వివరాలు అయితే కనిపిస్తాయన్నమాట. సో ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త విధానం అయితే వస్తుంది. సో మనకి మ్యాక్సిమం జూన్ నుంచి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.